పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకొని ఈరోజు దేవునికి వాక్యంలో నుంచి కొంత సమయం దేవుని మాటలు శ్రద్ధగా విందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్పినటువంటి మాట, పౌలు గారి ద్వారా వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు, ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన, వినాల్సిన, మనసు పెట్టాల్సిన మాట ఏంటంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, అనగా మనమైతే ప్రతి నెల ఈ యొక్క శరీరాన్ని తీసుకుంటూ ఉన్నాం, ఈ రక్తాన్ని మనం త్రాగుతూ ఉన్నాం. అలా తీసుకున్నప్పుడెల్లా ప్రభువు రాకడ వరకు, ప్రభు వచ్చే వరకు మీరందరూ కూడా ఏం చెయ్యాలని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది అంటే, ఆయన మరణమును ప్రచురణ చేయాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇంతకీ ఆయన మరణాన్ని గురించి ప్రకటన చేయాలి అనే మాట మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని శరీరాన్ని తీసుకుంటూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క రక్తాన్ని త్రాగుతూ ఉన్నారో, వారందరూ కూడా యేసయ్య రాకడ వరకు, లేక మనం బ్రతికి ఉన్నంత వరకు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఆయన మరణాన్ని ప్రకటన చేయాలి. ఇందుకే ఆయన మరణాన్ని గురించి ప్రకటన చేయడానికి ఆయన మరణంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లలు చాలా గొప్ప అద్భుతమైనటువంటి త్యాగము పిల్లలు ఆయన మరణములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. పుట్టిన ప్రతి మనుషుడు చనిపోతాడు, కానీ ప్రతి మనుషుడు చనిపోవటం వేరు, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోవటం వేరు. ఆయన మరణములో చాలా ప్రత్యేకత ఉంది. పిల్లరా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, ఒక సందర్భంలో పిల్లరా ఆయన మరణించడానికే వచ్చాడు, కేవలం ఆయన ప్రజలందరి కోసం చనిపోవడానికే వచ్చాడు అనేటువంటి మాట చూస్తే, ఆయన చనిపోవడానికి వచ్చాడా? అవును, ఆయన చనిపోవడానికి వచ్చాడు. పిల్లరా, అందుకనే ఆయన మరణాన్ని ప్రకటన చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఆయన జన్మించిన విషయాన్ని గురించి మనం ప్రకటన చేస్తూ ఉంటాం, ఆయన జీవించిన కాలంలో చేసిన అద్భుతాల గురించి మనం ప్రకటన చేస్తూ ఉంటాం, స్వస్థతల కోసం మనం ప్రకటన చేస్తూ ఉంటాం. పిల్లరా, వాటినే మనం ఆశిస్తూ ఉంటాం, కానీ ఆయన మరణాన్ని గురించి ఏమాత్రం కూడా మనం పట్టించుకోం. పిల్లరా, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రకటన చేయాల్సిన బాధ్యత ఆయన బిడ్డలుగా మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూడగలిగితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పిల్లరా, ఈ మాటలు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. చివరి వచనంలో ఆయన మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను మరణమునకు అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఆయన తను తాను ఎవరికి అప్పగించుకున్నాడంటే మరణానికి అప్పగించుకున్నాడు. పిల్లరా, తన దేహాన్ని, పిల్లరా తన జీవితాన్ని, సమస్తాన్ని ఆయన త్యాగం చేశాడు. పిల్లరా, ఆ పై వచనంలో 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. పిల్లరా, దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం ఇది విడిచిపెట్టకూడని భాగ్యం. పౌలు అంటున్నాడు కదా, ఇది విడిచిపెట్టకూడని భాగ్యం. పిల్లరా, ఈ లోకంలో చాలామంది భాగ్యవంతులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, కానీ అన్నిటికంటే కూడా గొప్ప భాగ్యం ఏదేనంటే పరలోక రాజ్యములో ఉండుట. హల్లెలూయా.
దేవునితో సమానముగా ఉండుట, దేవదూతలున్న స్థలములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం, వదులుకోకూడనటువంటి భాగ్యం, పోగొట్టుకోకూడనటువంటి భాగ్యం ఏది అనంటే దేవునితో సమానంగా ఉండుట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యములో ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో ప్రియులారా, వేలాది కోట్లాది దేవదూతల సమక్షములో ఆరాధించబడుతున్నటువంటి ఆ నిత్య ప్రకాశవంతమైన స్థలములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. ప్రియులారా, అటువంటి ఉన్నతమైనటువంటి స్థలం కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం ఈ దినాన. దేవునికి స్తోత్రం. ఆ స్వర్గానికి చేరాలని ఈ ప్రపంచంలో చాలామంది ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. పిల్లలు అంతిమంగా స్వర్గానికి చేరాలి, ఆ స్వర్గమును నాకు ప్రాప్తించాలి అనేటువంటి తపనతో అనేక మంది యాగాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. పిల్లలు రకరకాల ఎవరి ప్రయత్నాలు వారి, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకోసమనంటే ఆ స్వర్గానికి లేక నిత్యత్వమైన ఆ పరలోక రాజ్యానికి చేరడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కోట్లాది దేవదూతలతో నిత్యము ఆరాధించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా ఆ భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ అది విడిచిపెట్టకూడని భాగ్యము, కానీ ఆయన విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. పిల్లరా, ఏదైనా మనం విడిచిపెట్టాము అని అంటే దానికంటే గొప్పదేదో మనకు వస్తున్నప్పుడే విడిచిపెడతాం. అవునా? చెప్పండి, అవునా? ఏదైనా ఒకటి వదులుకున్నామంటే దానికంటే మంచిదేదో దొరికినప్పుడే. చూడండి, చాలామంది వచ్చి కుర్చీలో కూర్చుంటారు. ముందు వరుసలో కుర్చీ దొరికిందనుకోండి, వెనకాల కుర్చీని విడిచిపెడతారు. పిల్లరా, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అంతకంటే మంచి ఉద్యోగం ఏదైనా వచ్చిందనుకోండి, ఉన్న ఉద్యోగాన్ని చెప్పాలా వదులుకుంటారు. పిల్లరా, అలాగే ఈ లోకంలో ఏదైనా కానీ ఎవరైనా వదులుకుంటున్నారనంటే దానికంటే మంచిదేదో దొరికినప్పుడే, దానికంటే ఘనమైనది ఏదో దొరికినప్పుడే ఉన్నదాన్ని వదులుకుంటారు. పిల్లరా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదు, వదులుకోకూడదు. అలాంటి వదులుకోకూడనటువంటి భాగ్యాన్ని ఆయన వదులుకున్నాడు. అంటే పరలోక రాజ్యం కంటే కూడా గొప్పది ఏదో ఆయన చూశాడన్నమాట. పరలోక రాజ్యం కంటే కూడా ఘనమైంది ఏదో ఆయన పిల్లలు కోరుకొని దీన్ని విడిచిపెట్టాడా అని అంటే కాదు. పిల్లరా, ఆ ఘనమైంది కాదు, పరలోక రాజ్యం కంటే ఘనహీనమైనటువంటి ఈ లోకంలోను పిల్లరా మనుష్యులైన మనందరితో ఉండడానికి, మనందరితో మాట్లాడడానికి, మనందరినీ సిద్ధపరచడానికి ఆ ఘనతను ఆయన వదులుకున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరు చేయని త్యాగం యేసు ప్రభు చేశాడు. ఈరోజు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు పిల్లరా ఈ లోకంలో ఎవరు చేయనటువంటి త్యాగాన్ని చేస్తారు. ఎవరు విడిచిపెట్టరు ఈ భాగ్యాన్ని, ఎవరు వదులుకోరు ఈ అవకాశాన్ని. కానీ యేసు ప్రభు వారు వదులుకున్నాడు. పిల్లరా, అదే ఆయన గొప్పతనం, ఆయన ప్రత్యేకత. స్తోత్రం. హల్లెలూయా. అయితే పిల్లరా, ఆయన వదులుకున్నది ఎవరి కోసం అనంటే పాప పంకిల జీవితాలతో జీవిస్తున్న మనుషుల కోసం. పిల్లరా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైనటువంటి మనుషుల కోసం ఆయన పరలోక రాజ్యాన్ని వదులుకున్నాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. పిల్లరా, ఈ లోకంలో ఎవరూ చేయనటువంటి త్యాగం యేసు ప్రభువారు చేశాడు. అందుకే ఆయన ప్రపంచానికి దేవుడిగా ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యేకమైన దేవుడు అని ఈరోజు పిల్లలు ఆయన కొలవబడుతూ ఉన్నాడు. ఆయన లాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే వదులుకోకూడని పరలోక రాజ్యాన్ని వదులుకున్నాడు. ఎవరి కోసం అనంటే పిల్లలు విలువ లేనటువంటి పాప పంకిల జీవితాలతో జీవిస్తున్న మనుషుల కోసం పిల్లరా ఆయన వదులుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనుషుల పట్ల దేవునికున్న ప్రేమకు నిదర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేయలేని త్యాగము యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. అది ఆయన కృపకు పిల్లరా గుర్తుగా మనం ఈరోజు చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎవరి కోసం అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, భూలోకం అంతా కూడా మనుషులందరూ కూడా అపరాధముల చేత పాపముల చేత నిండిపోయారు. రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు 3వ అధ్యాయం 23వ వచనంలో పిల్లరా మనందరికీ తెలిసిన మాట, ఏ భేదము
లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. పిల్లరా, ఏ భేదం లేదు, కులాల భేదం లేదు, వర్గాల భేదం లేదు, పిల్లరా, ఇక జాతి భేదం లేదు, దేశాల భేదం లేదు, భాషల భేదం లేదు. పిల్లరా, అందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారంట? పాపము చేసి దేవుడు యొక్క మహిమను పొందలేనటువంటి దురవస్థలో, పిల్లరా, పరిస్థితి, ఆ భయంకరమైన పరిస్థితిలో మానవులందరూ ఉన్నారు. ఇలాంటి మానవులతో ఉండడానికి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి లోకానికి వచ్చాడు. పిల్లరా, ఆయన త్యాగము మరువలేనిది. పిల్లరా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియ గర్భములో యేసు ప్రభువారు పిల్లరా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పిన నాట నుండి ఆయన శ్రమలు ప్రారంభమైనవి. పిల్లరా, గర్భములో ఉండగానే ఆ మరియ ఎన్నో నిందలు అవమానాలు సహించింది, భరించింది. నిందలు వేస్తూ ఉన్నారు ఆమె మీద. పెళ్లి కాకుండా ఎలాగూ నువ్వు గర్భవతి అయ్యావు అనే మాటను గురించి మాట్లాడుతూ ఎన్నో నిందలు. పిల్లలు వాటిని బట్టి త్రాగాల్సిన సమయంలో తాగకుండా, తినాల్సిన సమయంలో తినకుండా, నిద్రపోవాల్సిన సమయంలో ప్రశాంతంగా నిద్రపోకుండా ఎన్ని రకాలుగా కుమిలిపోయినటువంటి ఆ మరియ గర్భములో ఉన్న శిశువు ఇంకెంత నలిగిపోయి ఉంటాడు. పిల్లరా, అలాంటి పరిస్థితిలో జన్మనిచ్చిన తర్వాత ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఆయన్ను పరుండబెట్టడానికి స్థలము లేనందున సత్రములో ఒక పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆయన పుట్టినటువంటి బెత్లెహేము నుంచి కొద్ది రోజులకే ఐగుప్తు దేశానికి పారిపోమని దేవుడు వారికి సెలవిచ్చాడు. వెంటనే ఆ పసికందును తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపో అని చెప్పేశాను. పిల్లరా, యోసేపుతో మరియమ్మలతో దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆ పసిబిడ్డను తీసుకొని పిల్లరా హేరోదు రాజుకు భయపడి వారు రహస్యంగా ఐగుప్తు దేశానికి వారు పిల్లరా వలస వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి పిల్లరా ఐగుప్తు దేశానికి మేము వెళ్ళినటువంటి బస్సు 9.5 గంటలు ప్రయాణం చేసింది. పిల్లరా, గంటకు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి ఆ బస్ పిల్లరా 9.5 గంటలు పాటు ఆ యొక్క ప్రయాణం చేస్తేనే కానీ ఇజ్రాయెల్ దేశం నుంచి మేము ఐగుప్తు దేశానికి చేరుకోలేకపోయాం. మరి ఆ యోసేపులు పిల్లరా 2024 సంవత్సరాల క్రితం ఏ రకమైన సదుపాయాలు లేనటువంటి పరిస్థితిలో ఆ ఎడారిలో గుండా పిల్లరా వారు ఆ పసికందును తీసుకొని ఏం తింటూ ప్రయాణం చేస్తారు, ఏం త్రాగుతూ ప్రయాణం చేస్తారు. పిల్లరా, ఆ సమయంలో పిల్లరా పెద్దవారు ఎలాగోలా సహించగలిగితే ఆ పసికందుగా ఉన్నటువంటి యేసు ప్రభువారు పిల్లరా ఎంతగా నలిగిపోయి ఉంటాడు ఆ భయంకరమైన ఎండలలో. పిల్లరా, ఆ బిడ్డ ఎంతగా ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భం, కానీ దేవుడు కాపాడుతూ వచ్చాడు కనుక ఆ బిడ్డ బ్రతికాడు, కానీ లేకపోతే బ్రతకడమే సాధ్యం కాదు. దేవుని బిడ్డలారా, ఇంతగా నలిగిపోయిన సందర్భం. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఉన్నటువంటి ఆ రహస్యమైనటువంటి స్థలం పిల్లరా ఎవరికి కనిపించకుండా దాచబడినటువంటి ఆ రహస్యమైన స్థలము కూడా మేము పరిశీలనగా చూడడం జరిగింది. పిల్లరా, అది కూడా ఇప్పుడైతే కొన్ని సదుపాయాలతో దాన్ని సిద్ధం చేశారు, కానీ ఆనాటి దినాలలో పిల్లరా మనుషులకి ఎవరికీ తెలియకుండా ఒక రహస్యమైన స్థలం, అక్కడ గాలి ఆడని ప్రాంతం అది. పిల్లరా, అటువంటి పరిస్థితులలో 2 సంవత్సరాల కాలం పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ దాచడం జరిగింది. ఆ తర్వాత హేరోదు చనిపోయిన సంగతి తెలిసిన తర్వాత అక్కడి నుంచి మరలా దేవుడు వారితో మాట్లాడినప్పుడు అంత దూరం నుంచి మరలా యేసు ప్రభువుని తీసుకొని నజరేతునకు వచ్చారు. నజరేతులో ఆయన పెరుగుతూ వచ్చాడు. పిల్లరా, ఆయన పెరిగిన కాలంలో చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులే ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. పిల్లరా, ఎందుకంటే నీ తండ్రి ఎవరు అని ప్రశ్నించేవారు ఒకరు. పిల్లరా, అనేక రకాలుగా ఆయన హింసించబడి చివరకు ఆయన 30 సంవత్సరాలలో ఆయన బాప్తిస్మం తీసుకొని దేవునికి పరిచర్య ప్రారంభించాడు. 3.5 సంవత్సరాల కాలం పిల్లరా విశ్రాంతి లేకుండా ఆయన ఘనమైన పరిచర్య చేస్తూ వచ్చాడు. అనేక ప్రాంతాలు ఆయన సందర్శిస్తూ వచ్చాడు. అనేక మంది ప్రజలను ఆయన కలుసుకుంటూ వచ్చాడు. పిల్లరా, ఆ సందర్భంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారిని హెచ్చరిక చేస్తూనే, అక్రమాన్ని ఖండిస్తూనే, క్రమాన్ని బోధిస్తూ పిల్లరా ప్రజలకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రమంలో పిల్లరా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారికి శత్రువులు అయిపోయారు. అనేక మంది పిల్లరా యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు పిల్లరా, అలాగే అనేక మంది దెయ్యాల చేత పీడించబడతారు. వదలగొట్టిన తర్వాత వాటిని సొమ్ము చేసుకుంటున్న వారు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేయాలనేటువంటి ఉద్దేశంతో పిల్లరా ఆయన మీద నిందలు మోపుతూ వచ్చారు. ఎన్నోసార్లు కొట్టే ప్రయత్నం చేస్తారు. పిల్లరా, ఇలాగున హింసలు, నిందలు, అవమానాలు పెట్టి చివరికి పిల్లరా ఆయన మీద నేరారోపణ చేసి ఆయన సిలువకు పిల్లరా అప్పగించి సిలువ వేయబడ్డానికి
నరకడానికి వేయబడేటట్లుగా పిల్లల ఆ దుష్టత్వాన్ని చూపించారు. చివరికి పిల్లల ఆయన సిలువ వేయబడాల్సి వచ్చినప్పుడు అత్యంత కిరాతకంగా ఆయన కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. పిల్లల ఎన్నో భయంకరమైనటువంటి దెబ్బలు తిన్నాడు. ఆయన పిల్లల భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ పిల్లల భయంకరమైన హింస పొందుతూ ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు దీనికోసమేనా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టింది. ఆయన పిల్ల దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం, కానీ విడిచిపెట్టాడు. ఎందుకు అనంటే ఈ భయంకరమైన హింస పొందడానికేనా? ఈ మనుషుల కోసం వచ్చి అదే మనుషుల చేత హింసించబడ్డానికేనా? ఏ మనుషుల కోసమైతే ఆయన త్యాగం చేసి వచ్చాడో, ఏ మనుషులను ఉద్ధరించడానికి ఆయన వచ్చాడో, ఏ మనుషులను తానున్న స్థలానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన త్యాగం చేసి వచ్చాడో, అదే మనుషుల చేతిలో హింసించబడ్డాడు. అదే మనుషుల నోట్లో నుంచి ఆయన దూషించబడుతూ వచ్చాడు. అదే మనుషుల ద్వారా కేకలేస్తూ ఆయన సిలువ వేయాలని పిల్లరం పెట్టిన గోలను బట్టి ఆ న్యాయాధిపతి సిలువ వేశాడు. పిల్లరం ఇలాంటి భయంకరమైన హింస పొందడానికేనా అంటే అవును, ఆ భయంకరమైన హింస పొందడానికి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరణం పొందడానికి, ఈ వీర మరణం పిల్లరా, ఈ త్యాగంతో కూడిన మరణం ఈరోజు సామాన్యమైనది కాదు. ఈ మరణమే మనుషులందరినీ కూడా పాప విముక్తులను చేసి, ఆ మరణం ద్వారా కార్చిన రక్తమే మనుషులందరికీ పిల్లరా భూలోకం నుంచి పరలోక రాజ్యానికి చేరడానికి ఒక మార్గముగా పిల్లరా ఈరోజు ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ భూలోకంలో ఉన్నంత కాలం, నీ ఆయుష్కాలం ఉన్నంత కాలం, యేసయ్య రాకడ పిల్లరా ఇంకా రానంత కాలం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ గొప్ప మరణమును గురించి ప్రకటన చేయడం. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పని ఆయన చేసిన అద్భుతాల కోసం ప్రకటన చేస్తూ ఉన్నావు, కానీ ఆయన త్యాగమును గురించి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు అద్భుతం కోసం యేసయ్య గొప్ప కార్యం చేశాడు అని అంటే, ఇదిగో నాకు కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడని మరొక ఆయన చెప్తాడు. ఇక్కడ ఈ అద్భుతమైన కార్యం దేవుని ద్వారా జరిగింది అని నువ్వు చెప్తే పిల్లరా, ఆ యొక్క ఫరో రాజు చేతిలో ఆ యొక్క మంత్రగాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేస్తారు. మోషే ఒక పక్కన అద్భుతం చేస్తూ ఉంటే మంత్రగాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు. అక్కడ మోషే కర్రబడేస్తే పాము అయిపోతే మంత్రగాళ్ళు కూడా కర్రబడేస్తే పాములు అవుతూ ఉన్నాయి. అక్కడ పిల్లరా, ఇక్కడ అద్భుతాలు అనేవి లోకంలో ఎవరైనా చేయొచ్చు. దేవుడు చేస్తున్నాడు, అపవాది చేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రకటించాల్సింది అద్భుతాల కోసం కాదు, నువ్వు ప్రకటించాల్సింది పిల్లలు దేవుడు చేసిన మహిమ కార్యాల కోసం మాత్రమే కాదు, ఆయన మరణము గురించి ప్రకటన చేస్తే ఈరోజు అలాంటి మరణం పొందిన వారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు బ్రతికినంతకాలం, జీవించినంతకాలం నువ్వు ప్రకటించాల్సింది ఆయన మరణమును గురించి. పిల్లరా, ఆయన మరణము అనగానే ఆయన మరణానికి ముందు ఈ జరిగిన సంఘటన అంతా, ఇంతవరకు మీరు ఏదైతే విన్నారో ఈ సంగతులను పిల్లరా నీవు తెలుసుకొని ఇతరులకు వాటిని తెలియచేయాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ భారం ప్రభువుని మీద పెట్టాడు, ఈ బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరి మీద పెట్టాడు. పిల్లలు ఈరోజు అనేక మంది ఈ బాధ్యతను విస్మరిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ యొక్క మరణాన్ని గురించి మనం ప్రకటన చేయాల్సిన అవసరం మన మీద ఉంది.